తిరుమలలో స్వయంభుగా వెలిసిన శ్రీనివాసునికి వైఖానస ఆగమం ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. ఆలయంలోని మూల విరాట్టు స్థిరంగా ఉన్న నేపథ్యంలో ఊరేగింపు, శయన కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు. అందువల్ల ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారికి ప్రతిరూపంగా నిత్య పూజలు అందుకుంటున్న స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి ప్రతినిత్యం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పచ్చతోరణం నిత్య కళ్యాణంలా విరాజిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక సేవ నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు. శ్రీనివాసుడు కొలువయ్యున్న ఆనంద నిలయంలో శ్రీవారికి ప్రతిరూపంగా ఉన్న పంచభేరాలకు ఎంతో విశిష్టత ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం వీటిని ధ్రువ, కౌతుక, స్నాపక, ఉత్సవ, బలి బేరాలుగా పిలుస్తున్నారు. వీటిలో అత్యంత ప్రధానమైన ఉత్సవమూర్తులు మలయప్ప స్వామి. ప్రతినిత్యం నిర్వహించే ఉత్సవాలను ఉత్సవమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అందుకుంటారు. ఉత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు మలయప్ప స్వామి వారు లేని వేడుకే ఉండదు. శ్రీ వెంకటేశ్వరుడి ప్రతిరూపంగా పిలువబడే మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా పిలుస్తారు. ముఖ్యంగా శ్రీ మలయప్ప స్వామి వారికి నిత్య వార, పక్ష, మాస, సాలకట్ల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. ఆగమయోక్తంగా నిర్వహించే ఉత్సవాల నేపథ్యంలో ఏడాదిలో మొత్తం 470 సార్లు మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తారు అర్చకులు. నిత్యం అభిషేకం నిర్వహించడం ద్వారా ఉత్సవమూర్తులైన మలయప్ప స్వామి, అమ్మవార్ల విగ్రహాలు అరుగుదలకు గురవుతున్నట్లు అర్చకులు గుర్తించారు. స్వామివారి పాదాలు, ముఖబింబం అరుగుదల అవుతూ ఉండడంతో నిత్య అభిషేకాలు కొనసాగితే స్వామి అమ్మవార్ల ముఖం, ముక్కు వంటివి గుర్తుపట్టే వీలు లేకుండా పోతాయని వైఖానస అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తుల పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా స్వామివారికి అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. శ్రీవారి ఉత్సవమూర్తులకు ఏడాదిలో 470 సార్లు అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. ఈ అభిషేకాల వల్ల ఉత్సవమూర్తుల రూపు మారిపోతుందని, అరుగుదల కనిపిస్తోందని గుర్తించిన అర్చకులు ఆగమ సలహా మండలి సభ్యులు టీటీడీ సభ్యులతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు ఏడాదికి ఒకసారి మాత్రమే అభిషేకాలను నిర్వహించాలని నిర్ణయించారు. అభిషేక సేవలకు తిరుమల శ్రీవారి పూజా విధానంలో ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత లేదని ఆగమ సలహా మండలి సభ్యులతో పాటు ప్రధాన అర్చకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సహస్ర కళాభిషేకం ఏడాదిలో ఒకసారి నిర్వహించేవారని, ఆజిత వసంతోత్సవం ఏడాదిలో 3 సార్లు నిర్వహించేవారని చెబుతున్నారు. మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను పరిరక్షించడం కోసం టీటీడీ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు ఏడాదికి ఒకసారి మాత్రమే అభిషేకాలను నిర్వహించాలని నిర్ణయించారు.